గురించి మనందరికీ తెలిసిందే. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది సమంత. అయితే గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో సమంత రిలేషన్ లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు రాజు నిడుమూరు దర్శకత్వం వహించారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు సైతం రాజు నిడుమూరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమకు బీజం పడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే రాజు నిడుమూరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్య శ్యామలకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమూరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వటం లేదు. సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమూరు దగ్గరుండి చేసుకున్నారు. సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమూరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతికి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమూరు ఆమె వెంటే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది. రాజు నిడుమూరు భుజంపై తాను వాలిన ఫోటోను సమంత పోస్ట్ చేసింది. ఇలా సమంత రాజు నిడుమూరు కలిసి తరచూ దర్శనం ఇవ్వడంపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో రాజు నిడుమూరు భార్య శ్యామల షేర్ చేసిన మంచి కర్మను సృష్టించండి, ప్రజలకు సాయం చేయండి, నీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి అనే కొటేషన్తో కూడిన ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా మరోసారి తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ షేర్ చేసింది దర్శకుడి భార్య. శ్యామలి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనది. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా ఎంత చేసినా పొందలేరు అనే అర్థం వచ్చేలా ఓ సందేశాన్ని షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ తన భర్తను ఉద్దేశించి ఆమె పెట్టి ఉంటారని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలో ఉంటే రాజు నిడుమూరు భార్య శ్యామల ఇన్స్టాగ్రామ్ను ఒకసారి పరిశీలిస్తే 2023 తర్వాత తన భర్తకు సంబంధించిన ఫోటోలు కానీ ఆయన సినిమా విషయాల గురించి కూడా ఆమె తన సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. గతంలో భర్త సినిమాలను ప్రమోట్ చేసిన రాజు నిడుమూరు భార్య శ్యామల ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీంతో ఇప్పటికే రాజు నిడుమూరుతో భార్య విడిపోయారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సమంత రాజు నిడుమూరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది సమంత. అయితే గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో సమంత రిలేషన్ లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు రాజు నిడుమూరు దర్శకత్వం వహించారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు సైతం రాజు నిడుమూరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమకు బీజం పడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే రాజు నిడుమూరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్య శ్యామలకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమూరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వటం లేదు. సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమూరు దగ్గరుండి చేసుకున్నారు. సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమూరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతికి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమూరు ఆమె వెంటే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది. రాజు నిడుమూరు భుజంపై తాను వాలిన ఫోటోను సమంత పోస్ట్ చేసింది. ఇలా సమంత రాజు నిడుమూరు కలిసి తరచూ దర్శనం ఇవ్వడంపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో రాజు నిడుమూరు భార్య శ్యామల షేర్ చేసిన మంచి కర్మను సృష్టించండి, ప్రజలకు సాయం చేయండి, నీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి అనే కొటేషన్తో కూడిన ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా మరోసారి తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ షేర్ చేసింది దర్శకుడి భార్య. శ్యామలి తాజాగా
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనది. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా ఎంత చేసినా పొందలేరు అనే అర్థం వచ్చేలా ఓ సందేశాన్ని షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ తన భర్తను ఉద్దేశించి ఆమె పెట్టి ఉంటారని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలో ఉంటే రాజు నిడుమోరు భార్య శ్యామల ఇన్స్టాగ్రామ్ను ఒకసారి పరిశీలిస్తే 2023 తర్వాత తన భర్తకు సంబంధించిన ఫోటోలు కానీ ఆయన సినిమా విషయాల గురించి కూడా ఆమె తన సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. గతంలో భర్త సినిమాలను ప్రమోట్ చేసిన రాజు నిడుమోరు భార్య శ్యామల ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీంతో ఇప్పటికే రాజు నిడుమోరుతో భార్య విడిపోయారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సమంత రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది సమంత. అయితే గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్ లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమకు బీజం పడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్య శ్యామలకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వటం లేదు. సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చేసుకున్నారు. సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతికి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమె వెంటే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫోటోను సమంత పోస్ట్ చేసింది. ఇలా సమంత రాజు నిడుమోరు కలిసి తరచూ దర్శనం ఇవ్వడంపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో రాజు నిడుమోరు భార్య శ్యామల షేర్ చేసిన మంచి కర్మను సృష్టించండి, ప్రజలకు సాయం చేయండి, నీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి అనే కొటేషన్తో కూడిన ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా మరోసారి తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ షేర్ చేసింది దర్శకుడి భార్య. శ్యామలి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనది. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా ఎంత చేసినా పొందలేరు అనే అర్థం వచ్చేలా ఓ సందేశాన్ని షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ తన భర్తను ఉద్దేశించి ఆమె పెట్టి ఉంటారని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలో ఉంటే రాజు నిడుమోరు భార్య శ్యామల ఇన్స్టాగ్రామ్ను ఒకసారి పరిశీలిస్తే 2023 తర్వాత తన భర్తకు సంబంధించిన ఫోటోలు కానీ ఆయన సినిమా విషయాల గురించి కూడా ఆమె తన సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. గతంలో భర్త సినిమాలను ప్రమోట్ చేసిన రాజు నిడుమోరు భార్య శ్యామల ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీంతో ఇప్పటికే రాజు నిడుమోరుతో భార్య విడిపోయారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సమంత రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.